చాలా కాలం తర్వాత ఒక మంచి బడ్జెట్ని చూసిన ఫీలింగ్ కలిగింది. ఈసారి బడ్జెట్ ద్వారా మిడిల్ క్లాస్కి మంచి రిలీఫ్ దొరికిందనే చెప్పాలి. ట్యాక్స్ పే చేసే 90% జనాభాకి ఈసారి బడ్జెట్ ఒక గుడ్ న్యూస్. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడొచ్చు, జాయింట్ ట్యాక్స్ రిలీఫ్ ఫర్ మిడిల్ క్లాస్, నో ఇన్కమ్ ట్యాక్స్ అప్ టు 12 lakhs. అంటే సంవత్సరానికి 12 లక్షలు సంపాదించే వ్యక్తి కూడా ₹1 ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మీ ఇయర్లీ ప్యాకేజ్ 12,75,000 వరకు ఉన్నా మీరు ₹1 ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఇలా ఈసారి బడ్జెట్లో ప్రతి ఒక్కరికి ఎంతో అంత ట్యాక్స్ రిలీఫ్ లభించింది. ఇలా భారీగా ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చి గవర్నమెంట్ ప్రజల నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏమిటంటే ఇక ప్రజలు ఎక్కువగా డబ్బులు ఖర్చు చేస్తారు, కొత్తగా ఇళ్లను, కార్లను, ప్రాపర్టీలను ఎక్కువగా కొంటారు అని. కానీ గవర్నమెంట్ ఈ ట్యాక్స్ రిలీఫ్తో పాటు కాస్త ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాల గురించి కూడా ఆలోచిస్తే బాగుంటుంది. నేను నిన్ననే ఒక వీడియోను పోస్ట్ చేశాను. అందులో ప్రైవేట్ ఉద్యోగుల్ని మన దేశంలోని ఇండస్ట్రీలు ఎలా దోచుకుంటున్నాయో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది చాలా ఇంపార్టెంట్ వీడియో. కానీ ఆ ఇంపార్టెంట్ వీడియోకి మన ఛానల్లో మిగతా వీడియోస్ కంటే తక్కువ వ్యూస్ వచ్చాయి. అది నాకు షాకింగ్ అనిపించింది. మీలో ఆ వీడియోని ఎవరైనా చూసి ఉండకపోతే వెళ్ళి చూడండి, మీకు చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మన భారత ప్రభుత్వం దేశంలోని ప్రైవేట్ ఉద్యోగుల్ని ఇండస్ట్రీలు ఎలా దోచుకుంటున్నాయనే విషయాన్ని రియలైజ్ అయ్యింది. కానీ ఇప్పుడు ఆ ఉద్యోగుల జీతాల్ని కూడా నార్మలైజ్ చేస్తే బాగుంటుంది. వాళ్ళ పనికి తగ్గట్టుగా జీతం వచ్చేలా చేస్తే బాగుంటుంది. ఆ దిశగా ప్రభుత్వం ఏదైనా యాక్షన్ తీసుకుంటుందని కోరుకుందాం. ఇక్కడ ఒక సాడ్ రియాలిటీ ఏమిటంటే మన దేశ పాపులేషన్ మిగతా అన్ని దేశాల కంటే ఎక్కువ. మన పాపులేషన్ చైనాను కూడా దాటేసింది. కానీ మన దేశంలో ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టేది కేవలం 1 నుంచి 2% మంది మాత్రమే. అంటే మన దేశంలో ఉదాహరణకి 100 కోట్ల మంది ఉన్నారు అంటే కేవలం 1-2 కోట్ల మంది మాత్రమే ఇన్కమ్ ట్యాక్సులు కడుతున్నారు. దీంతో పాటు ఈసారి భారత ప్రభుత్వం మిడిల్ క్లాస్ ప్రజలకు ఇచ్చిన ఈ ట్యాక్స్ రిలీఫ్ కారణంగా దేశానికి దాదాపు ₹1,00,000 కోట్ల నష్టం వస్తుంది. అంటే ఇప్పుడు మన భారత ప్రభుత్వం ప్రజల నుంచి వచ్చే 1,00,000 కోట్ల ఆదాయాన్ని వదిలేసుకుంది మనకు ట్యాక్స్ బెనిఫిట్ ఇవ్వడం కారణంగా. కొంతమంది చెప్పేది ఏమిటంటే ఈ కొత్త ట్యాక్స్ రెజిమ్ కంటే పాత ట్యాక్స్ రెజిమే బెటర్. ఎందుకంటే పాత ట్యాక్స్ రెజిమ్ హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్కి డిడక్షన్ని ప్రొవైడ్ చేసింది. ఈ కొత్త ట్యాక్స్ రెజిమ్ ప్రకారం మీరు సంవత్సరానికి ₹80,000 ట్యాక్స్ని సేవ్ చేసుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ట్యాక్స్ డబ్బుల్ని సేవ్ చేసుకోవడం కంటే కూడా మన కుటుంబ ఫైనాన్షియల్ వెల్బీయింగ్ చాలా ఇంపార్టెంట్. అలాగే మన మిడిల్ క్లాస్ కుటుంబాలు బీదరికంలో వెళ్ళడానికి ఒక సింగిల్ హాస్పిటల్ బిల్ చాలు. టర్మ్ ఇన్సూరెన్స్ సడన్గా మీకు ఏదైనా జరిగితే మీ కుటుంబానికి ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఇస్తుంది. కాబట్టి కొత్త ట్యాక్స్ రెజిమ్లో అయినా సరే, పాత ట్యాక్స్ రెజిమ్లో అయినా సరే మన కుటుంబానికి హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఉండడం చాలా అవసరం. ఇది మన ఫ్యామిలీ హెల్త్ని, ఫ్యూచర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీని కాపాడుతుంది. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే దానివల్ల మీ ఫ్యామిలీకి మినిమం 2 నుంచి 20 కోట్ల వరకు ఫైనాన్షియల్ హెల్ప్ అందుతుంది. అండ్ దీన్ని తీసుకోవడానికి ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు కావు. నెలకి కేవలం ₹600 నుంచి ₹700 మీరు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ని తీసుకోవచ్చు. అదే హెల్త్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే నెలకు కేవలం ₹400 నుంచి ₹500 మీరు ₹1,00,00,000 కవర్ ఉన్న ఇన్సూరెన్స్ పొందవచ్చు. వీటికి సంబంధించిన లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ మీకు టర్మ్ ఇన్సూరెన్స్ పైన 15%, హెల్త్ ఇన్సూరెన్స్ పైన 25% డిస్కౌంట్ ఉంటుంది. అలాగే అందులో మీరు 51+ ఇన్సూరెన్స్ని కంపేర్ చేసుకుని బెస్ట్ పాలసీని సెలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి వెంటనే డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్లో ఇచ్చిన లింక్ని చెక్ చేయండి. ఇక మన టాపిక్లోకి వస్తే ఈసారి మన కేంద్ర ప్రభుత్వానికి ప్రజలకు ఇచ్చిన ట్యాక్స్ రిలీఫ్ కారణంగా దాదాపు ₹1,00,000 కోట్ల లాస్ వస్తుంది. అండ్ ప్రజెంట్ మన దేశంలో ఆదాయం కంటే కూడా ఖర్చే ఎక్కువగా ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మన ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే డిఫరెంట్ స్కీములు, పథకాలు, అభివృద్ధి పనులు అన్నీ కలిపి దాదాపు ₹50,65,000 కోట్ల ఖర్చు చేస్తుంది. ఇప్పుడు మీలో కొందరు అనుకోవచ్చు, ప్రభుత్వం ₹50,00,000 కోట్ల ఖర్చు చేస్తుంది అంటే మన ఆదాయం ఖచ్చితంగా దానికంటే ఎక్కువే ఉండొచ్చు అని. కానీ అలా లేదు. ప్రజెంట్ మన భారతదేశపు ఆదాయం ₹34,96,000 కోట్లు మాత్రమే. అప్రాక్సిమేట్లీ 35 లక్షల కోట్లు అనుకోవచ్చు. మన దేశం 35 లక్షల కోట్లు సంపాదిస్తుంటే ఖర్చు మాత్రం 50 లక్షల కోట్లు చేస్తుంది. మరి అడిషనల్గా ఈ 15 లక్షల కోట్లు ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ప్రభుత్వం అప్పు చేస్తుంది. మనలో చాలామంది అప్పులున్నాయని బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, మీరే కాదు మన దేశమే అప్పు మీద నడుస్తుంది. ఒకసారి ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ని చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఈ ఇమేజ్లో మీకు భారత ప్రభుత్వానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది,
ప్రభుత్వం డబ్బుని ఎక్కడెక్కడ ఖర్చు చేస్తుందో క్లియర్గా తెలుస్తుంది. నిజానికి ఇలాంటి పోస్టర్లు ప్రతి విలేజ్లో, ప్రతి స్కూల్లో, ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో ఉండాలి. దాని ద్వారా ప్రజలకి గవర్నమెంట్కి డబ్బు ఎక్కడి నుంచి ఎక్కువగా వస్తుంది, గవర్నమెంట్ డబ్బుని ఎక్కడ ఖర్చు చేస్తుందో క్లియర్గా తెలుస్తుంది. మన భారత ప్రభుత్వానికి 22% డబ్బు ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వస్తుంది. ఇప్పుడు దీన్ని 2025 బడ్జెట్లో ప్రభుత్వం భారీగా తగ్గించింది. దాని ద్వారా ప్రభుత్వానికి దాదాపు 1,00,000 కోట్ల రూపాయల నష్టం రాబోతుంది. అండ్ ఇక్కడ చూడండి, 24% బారోయింగ్ అండ్ అదర్ లయబిలిటీస్. ఈ 24% అనేది మన ప్రభుత్వం బయట నుంచి తీసుకువచ్చే అప్పు. అండ్ జిఎస్టీ ద్వారా ప్రభుత్వానికి 18% డబ్బు వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే 17% కార్పొరేట్ ట్యాక్స్. మన దేశంలో ఉన్న పెద్ద కంపెనీలు కట్టే ట్యాక్స్ ఇది. మీరు గమనించండి, మన దేశంలో ఉన్న కంపెనీలు కట్టే ట్యాక్స్ కంటే కూడా ప్రజలు కట్టే ఇన్కమ్ ట్యాక్సే ఎక్కువ. దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది మన దేశంలో ఉన్న పెద్ద పెద్ద ధనవంతులు ట్యాక్స్ డబ్బుల్ని ఎంత తెలివిగా ఎగ్గొడతారు అనేది. ఇక మన ప్రభుత్వం డబ్బుల్ని ఎక్కడెక్కడ ఖర్చు చేస్తుందనే విషయానికి వస్తే, మన దేశానికి వచ్చే ఆదాయంలో దాదాపు 20% మనం ఇంట్రెస్ట్ కిందే కడుతున్నాము. నేను మీకు ఇందాక చూపించిన చాట్లో 24% మనం బయట నుంచి అప్పుగా తీసుకొస్తున్నామని చెప్పాను. ఆ 24% అప్పుకి మన దేశ బడ్జెట్లో 20% డబ్బుని ఇంట్రెస్ట్గా కడుతున్నాము. ఆ తర్వాత పెన్షన్లకి, గవర్నమెంట్ స్టార్ట్ చేసిన స్కీమ్లకి, ఇతర అభివృద్ధి పనులకు డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. ఇక మనం మేజర్గా భారత ప్రభుత్వం డిఫెన్స్కి ఎంత బడ్జెట్ని అలాట్ చేసిందో డిస్కస్ చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ మన భారత డిఫెన్స్ బడ్జెట్ మన బద్ధ శత్రువులైన పాకిస్తాన్ని, చైనాని హ్యాండిల్ చేయడానికి సరిపోతుందా లేదా అనే విషయాన్ని అనలైజ్ చేద్దాం. 2025లో మన భారత డిఫెన్స్ బడ్జెట్ 6,80,000 కోట్లు. ఇది ప్రీవియస్ మన బడ్జెట్ కంటే కాస్త ఎక్కువ. దీన్ని మనం డాలర్స్లో కన్వర్ట్ చేస్తే ప్రజెంట్ మన దేశ డిఫెన్స్ బడ్జెట్ $78 బిలియన్. స్టిల్ మనం 100 బిలియన్స్కి చాలా దూరంలో ఉన్నాము. ఇక్కడ నేను 100 బిలియన్స్ని ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, మన ఇండియా మిలిటరీ పరంగా 4th పవర్ఫుల్ కంట్రీ. అమెరికా, రష్యా, చైనా తర్వాత 4వ పవర్ఫుల్ కంట్రీ మన ఇండియాని. మీ అందరికీ తెలుసు, చైనా మన ఇండియాకి అతిపెద్ద శత్రువు. వీళ్ళు అవకాశం దొరికినప్పుడల్లా మన ఇండియన్ బార్డర్ని ఆక్యుపై చేసే ప్రయత్నం చేస్తారు, మన ల్యాండ్స్ని గ్రాప్ చేసే ప్రయత్నం చేస్తారు. అలాంటి చైనాని ఎదుర్కోవాలి అంటే మనం వాళ్లకు ధీటుగా ఉండాలి. కానీ మనం ఈ చైనాని డిఫెన్స్ పరంగా అడ్డుకునే పొజిషన్లో ఉన్నామా అంటే నో. ఎందుకంటే మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, చైనా డిఫెన్స్ బడ్జెట్ మనకంటే ఎన్నో రెట్లు ఎక్కువ. యాక్యురేట్గా చెప్పాలి అంటే చైనా తమ డిఫెన్స్ బడ్జెట్ని ఎగ్జాక్ట్గా బయట రివీల్ చేయదు. కానీ అమెరికాకు చెందిన చాలామంది డిఫెన్స్ నిపుణులు చైనాను ఆల్వేస్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. చైనా అఫీషియల్గా తమ డిఫెన్స్ బడ్జెట్ దాదాపు $400 బిలియన్ అని చెప్తుంది. $400 బిలియన్. కానీ అమెరికన్ నిపుణుల ప్రకారం చైనా ఇక్కడ అబద్ధం చెప్తుంది. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ప్రపంచంలో టాప్ కంట్రీస్ ఏమైనా ఉన్నాయి అంటే అది చైనా అండ్ అమెరికా మాత్రమే. వీటి మధ్య పోటీ భీకరంగా సాగుతుంది. ట్రేడ్ పరంగా, టెక్నాలజీ పరంగా, ఈవెన్ డిఫెన్స్ పరంగా కూడా వీళ్ళ మధ్య పోటీ నడుస్తుంది. అయితే అమెరికా చెప్పేది ఏమిటంటే చైనా డిఫెన్స్ బడ్జెట్ దాదాపు $700 బిలియన్ పైనే ఉంటుంది. వీళ్ళు కావాలనే ఇక్కడ వాళ్ళ నంబర్స్ని తక్కువగా చెప్తున్నారు అని. ఒకవేళ ఇదే నిజమైతే మన భారత డిఫెన్స్ బడ్జెట్ కేవలం $78 బిలియన్. చైనా డిఫెన్స్ బడ్జెట్ $700 బిలియన్. $78 బిలియన్ తో $700 బిలియన్ డిఫెన్స్ బడ్జెట్గా ఉన్న చైనాను మనం ఓడించగలమా? అయినా కూడా మన ఇండియా చైనాకు గట్టి పోటీని ఇస్తుంది. కానీ భారత ప్రభుత్వం మన మిలిటరీ బడ్జెట్ను కూడా ఇంక్రీజ్ చేసే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే దేశంలోని ప్రజల కోసం ఆలోచించడం మంచి విషయమే. కానీ దేశ డిఫెన్సే వీక్గా ఉన్నప్పుడు ఇంటర్నల్గా మీరు ఎంత కాపాడుకుంటే మాత్రం ఏం ప్రయోజనం? కాబట్టి దేశ డిఫెన్స్కి కూడా ఎక్కువ ప్రయారిటీ ఇస్తే బాగుంటుంది. బై ద వే, మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. ప్రజెంట్ అమెరికా డిఫెన్స్ బడ్జెట్ ఎంతో తెలుసా? $900 బిలియన్. త్వరలోనే వీళ్ళు దీన్ని 1 ట్రిలియన్ చేయబోతున్నట్టుగా సమాచారం. ఇది ప్రపంచంలోని అన్ని దేశాల కంటే ఎక్కువ. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే, పాకిస్తాన్ని మనం ఎప్పుడో దాటేశాము. మనం పాకిస్తాన్ని కన్సిడర్ చేయకపోవడమే మంచిది. బట్ స్టిల్ మీకు ఐడియా కోసం చెప్తున్నాను. ప్రజెంట్ పాకిస్తాన్ డిఫెన్స్ బడ్జెట్ దాదాపు $7 నుంచి $8 బిలియన్ ఉంటుంది. వీళ్ళు మన ఇండియాకు పెద్దగా మ్యాచ్ కాదు. ఇండియా తలుచుకుంటే పాకిస్తానీ ఆర్మీని, ఆ దేశాన్ని చాలా ఈజీగా మట్టు పెట్టగలదు. కానీ మన ఇండియా ఎప్పుడూ అలా చేయదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే ఈ పాకిస్తాన్కి చైనా సపోర్ట్ చేస్తుంది.
చైనా కావాలని పాకిస్తానీ మిలిటరీని స్ట్రాంగ్ చేస్తుంది. వాళ్ళకు కావాల్సిన వెపన్స్ని, అడ్వాన్స్ ఫైటర్ జెట్స్ని ఇస్తుంది. ఇలా చేస్తూ చైనా ఇండైరెక్ట్గా పాకిస్తాన్ ద్వారా మన ఇండియా పైన ప్రెజర్ని పెంచుతుంది. కాబట్టి మనం పాకిస్తాన్ సింగిల్గా వస్తే ఆ కంట్రీని ఈజీగా ట్యాకిల్ చేయగలము. కానీ చైనా, పాకిస్తాన్లు రెండు కలిసి వస్తే అవి మన దేశాన్ని ఖచ్చితంగా నష్టపరుస్తాయి. ఇక రీసెంట్గా మనకు ఎనిమీగా మారిన బంగ్లాదేశ్ విషయానికి వస్తే ఈ బంగ్లాదేశ్ కంటే మనం చాలా పవర్ఫుల్. అసలు ఇక్కడ బంగ్లాదేశ్ గురించి డిస్కస్ చేయకపోవడమే మంచిది. నిజానికి బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, శ్రీలంక, మాల్దీవ్స్ లాంటి దేశాలకు మన ఇండియా బడ్జెట్లో ఫ్రీగా డబ్బుల్ని పంచుతుంది. ఈ 2025 బడ్జెట్లో మన ఇండియా బంగ్లాదేశ్కి దాదాపు 120 కోట్ల రూపాయలని ప్రకటించింది. అంటే ఈ 120 కోట్ల రూపాయలని మనం బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ఫ్రీగా ఇస్తున్నాము. అలాగే మాల్దీవ్స్కి 600 కోట్లు, ఆఫ్ఘనిస్తాన్కి 50 కోట్లు, అందరికంటే ఎక్కువ భూటాన్కి 2150 కోట్ల రూపాయలని అలాట్ చేశారు. మొత్తంగా ఇవి 2025 ఇండియన్ బడ్జెట్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు. అయితే ఈ బడ్జెట్ మీకెలా అనిపించింది? మన దేశ డిఫెన్స్ విషయానికి వస్తే $78 బిలియన్ చైనాను మనం బీట్ చేయడానికి సరిపోతుందా? ప్రజెంట్ మన దేశం అభివృద్ధి చెందుతున్న తీరును చూస్తుంటే మనం చైనాను బీట్ చేయడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చు? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. చివరగా మీరు మీ కుటుంబాన్ని అనుకోకుండా వచ్చే ప్రమాదాల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి కాపాడాలనుకుంటే వెంటనే ఇన్సూరెన్స్ని ప్లాన్ చేయండి. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.